ప్రతి వ్రతానికి కథ ముఖ్యం. కథ అంటే పై కథ వింటే ప్రయోజనం లేదు. కథల్లో ఉండే విశేషాన్ని గమనించాలి. ఇప్పుడు ఇంతమంది స్త్రీలు వచ్చి సామూహికంగా చేసుకుంటున్నారు కాబట్టి వరలక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి చేసుకోవాలి అని చెప్తోంది ఈ వ్రత కథ. 2, చారుమతి అనేటటువంటి ఆమెకు అంటే చక్కనైన బుద్ధి కలిగింది. ఆ బుద్ధిలో మతి ఆలోచనలన్నీ చక్కనైనటువంటి తీరుగా ఉన్నది ఆమె. అంచేత ఆమెకు మాత్రమే కలలోకి వచ్చింది లక్ష్మీదేవి. ఇలా చెయ్యవే, తప్పక నీకు సంపూర్ణంగా శరీరం నిండుగా బంగారాన్ని ఇస్తాను అందావిడ. నిజంగా ఇలాంటి బంగారం ఇస్తాననే కళ లక్ష్మీదేవి ద్వారా ఎవరికైనా వస్తే ప్రపంచంలో ఎవరికైనా చెప్తారా? ఆవిడ చెప్పింది స్వయంగా అందరికీ. నేను ఒక్కళ్ళనే బాగుండాలి అనే విధానం హిందూ ధర్మంలో లేదు. అందరం కలిసి బతకాలి, అందరం ఉన్నతిగా ఉండాలి. అంచేతనే అందరినీ పిలిచింది. ఆవిడకి ఏదో కాలు వచ్చిందట, ఎందుకు మనం వెళ్దాం అనుకోలే. వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు. మొత్తం అందరూ వచ్చి ఆవిడ ఏ విధంగా కథకి అనుగుణంగా లక్ష్మీ పూజ చేయమని చెప్పిందో అలా చేసింది. అంతే, ఒక్కసారి పైకి లేచి చేతులు ఇలా ఆడించేసరికి బంగారపు కంకణాలు వచ్చాయి. పాదాలని కదల్చగానే అందెలు వచ్చాయి బంగారానికి సంబంధించినవి. నడుముని నాట్యానికి అనుగుణంగా అనగానే వడ్డాణాలు వచ్చాయి. ఇక్కడే మేము నమ్మం, మీ కర్మ. యథార్థంగా జరిగిన కథని లక్ష్మీదేవి చెప్తోంది. నేను చెప్పడల్లా, మరొకళ్ళు చెప్పడల్లా. అమ్మవారిని నమ్ముకుని అలా చేస్తే అనుమానం లేకుండా స్వర్ణ విధంగాను అయి తీరుతుంది శరీరం అంతా కూడా. అన్నిటికంటే మరో గొప్ప విశేషం ఇక్కడ, వాళ్ళందరికీ మీ అందరికీ నా వల్ల కదా బంగారం వచ్చింది, మరి నా మాట ఏమిటి అన్నావిడ. మీ అదృష్టం కొద్దీ పూజని చేసుకున్నారు, మీ అదృష్టం కొద్దీ మీకు బంగారం లభించింది. మీకు బంగారాన్ని లభించగలిగిన అదృష్టాన్ని నాకు ఆ తల్లి ఇచ్చింది కాబట్టి మనందరం సుఖంగా జీవిద్దాం. స్త్రీలు గమనించవలసింది అదే. తల్లులారా, నేను ఒక్కళ్ళనే బాగుండాలి కాదు, మనందరం కలిసి బాగుండాలి. ఎంత గొప్ప విషయం. చిట్ట చివరి మాటోడి చెప్పి ముగిస్తాను. స్త్రీ పరమానందపడేటటువంటిది కొన్ని సందర్భాల్లో. అటువంటి సందర్భాల్లో ఒకటేమిటంటే, పుట్టింట్లో భార్య వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే ఆ భర్త ఆమెని పుట్టింటికి వచ్చి తీసుకెడితే ఎంత ముచ్చటపడిపోతుందో. అబ్బో, మా ఆయన నా కోసం వచ్చాడు, సంతోషంగా తీసుకెళ్ళడానికి అని ఆనందపడుతుంది. అత్తమామలు చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఇష్టమో అతడికి ఆమె మీద. అంచేత వచ్చి తీసుకెళ్ళాడు. నువ్వే వెళ్ళావుగా, నువ్వే తెచ్చుకో. అది సరి కాదు అని చెప్తుంది మనకి వ్రత కథ. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ స్తోమత ఉందో ఆ శక్తి కలిగిన ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా అందరూ కూడా ఆ వాహనాల మీద స్వయంగా తమ తమ భార్యలను తీసుకెళ్ళారని. అంచేత వరలక్ష్మీ వ్రతం మనకి చెప్పేది ఏమిటంటే, నీకు ఏది లేదో ఆ లోటుని తీరుస్తూ వరరూపంగా నేను ఇస్తాను అని. ఇంకొక మాట, లక్ష్మి అంటే డబ్బిచ్చేది అని అనుకుంటాం, తప్పు. లక్షేర్ ముట్టిచ అని వ్యాకరణ సూత్రం. డబ్బుని సంపాదించగలిగిన బుద్ధిని ఇచ్చేది అని అర్థం లక్ష్మి అనే మాటకి. అమ్మాయి, నీకు మంచి నాట్యం వచ్చుగా, నాట్యాన్ని బాగా పెంపొందించుకో, సంపాదించుకో. వచ్చే, నీకు బాగా సంగీతం పాడడం వచ్చుగా, నేర్చుకో. నీకు కుట్లు అల్లికలు చాలా బాగా వచ్చు కదా, దాని ద్వారా నేర్చుకో అని చెప్పి ఎవరిలో ఏ శక్తి దాగి ఉందో ఆ దాగి ఉన్న శక్తిని అలా ప్రోత్సహించి ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించేటటువంటి విధానాన్ని ఇచ్చేది ఎవరంటే లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఈ వ్రత కథని దేశ విదేశాల్లో టెలివిజన్ సెట్ల దగ్గర కూర్చుని శ్రద్ధ, ఆసక్తి, భక్తితో వింటున్నటువంటి అందరికీ కూడా ఏ లోటుపాటు లేకుండా చేయాలని, అన్ని విధాలైన వరాలని అమ్మ ఇస్తుందని, ఖచ్చితంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వస్తి. వరలక్ష్మి వ్రతంలో ఆ వ్రత సంపూర్ణ ఫలం మనం అందరం పొందడానికి వాయనాన్ని ఒకరికొకరు అందిస్తున్నారు.
అమ్మ కుంకుమ ధారణ, కుంకుమ బొట్టు పెట్టి ఆ వాయనాన్ని అందించండి. ఓం అర్చత ప్రార్చిత ప్రియమేధా సువర్చత అర్చంత పుత్రక ఉతవర్ణ ధృష్ట్వర్చత అర్చత ప్రార్చత సుమంగళీరియం వధూరిమాగుం సమే తపస్యతాం సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతనా. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః.